హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద సినిమాటిక్ ఇన్సైట్స్. ఈరోజు మన మూవీ రివ్యూలకు వెళ్ళే ముందు మూవీ రివ్యూవర్స్ గురించి నా అన్వేషణ గారు ఏదో కాంట్రవర్సీ కామెంట్ చేశారని చెప్పన్నారు. ఫస్ట్ మనము యూట్యూబ్లో ఏ కేటగిరీ తీసుకున్నా కూడా ఎందుకు వీడియోస్ చేస్తారు? వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం చేస్తారు. అలాగే నా అన్వేషణ కూడా అలానే చేస్తారు. ఎందుకంటే తనకు వ్యూస్ తక్కువైనప్పుడు ఎదుటి వాళ్ళ మీద బ్లేమ్ చేయడము, వాళ్ళని తగ్గించడము చేసి తన వ్యూస్ని పెంచుకుంటాడు. ఇప్పుడు మూవీ రివ్యూవర్స్ మీద పడ్డారు. అలా అని చెప్పేసి అందరు మూవీ రివ్యూవర్స్ చెడ్డవాళ్ళు కాదు, మంచివాళ్ళు కాదు. ఎవరైనా సరే నిందించవచ్చు, పొగడొచ్చు, తప్పు లేదు. కానీ వ్యూస్ కోసం ఎప్పుడు కూడా అడ్డదారి తొక్కకూడదు. అలా అనుకుంటే మూవీ రివ్యూవర్స్ మీద అన్ని అమ్మండాలు వేశారు కదా నాన్వేష్ గారు. మరి మీ ట్రావెలింగ్ కమ్యూనిటీలోనే భయ్యా సన్నీ యాదవ్ గారు మీ మీద అభాండం వేశారు, మీ ఫ్యామిలీ మీద అభాండం వేశారు. మరి దానికి ఎందుకు మీరు రిప్లై ఇవ్వలేదు? ఇప్పుడు ఎందుకు మూవీ రివ్యూవర్స్ మీద పడ్డారు? చెప్పండి అన్వేష్ గారు మీరే. మీ వీడియోస్ మీరు చేసుకోండి, మా మూవీ రివ్యూస్ మేము చేసుకుంటాము. ఏ కేటగిరీ అయినా సరే, అది కుకింగ్ అయినా సరే, ఏదైనా సరే, ఎడ్యుకేషనల్ కంటెంట్ అయినా సరే, ఏదైనా సరే వ్యూస్ కోసం చేస్తారు ఎవరైనా సరే. అంతేగాని దేశభక్తి కోసమో లేకపోతే జాతీయ భక్తి కోసమో ఎవరు కూడా యూట్యూబ్ ఛానల్ నడపరు సార్ ఇక్కడ. సో మీరు మీ పని చేసుకుంటే బెటర్ అండి. మీకు వ్యూస్ రావట్లేదు, మీ పాపులారిటీ తగ్గినప్పుడు అలా ఎటు వాళ్ళ మీద నిందలేస్తాము అంటే అది కుదరని పని సార్ అది. సో మీ 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 వీడియోస్ మీరు చేసుకోండి, హ్యాపీగా రీచ్ పెంచుకోండి, వ్యూస్ తెచ్చుకోండి. ఓకేనా? ఓకే, బాయ్ సార్. యాక్చువల్గా నాకు అన్వేష్ అంటే నాకు కోపం ఏం లేదు. నాకు ఐఎమ్ ద ఫ్యాన్ ఆఫ్ ద అన్వేష్ అండి. కానీ ఈ ఎదుటి వాళ్ళ మీద ఏదైతే నిందలేస్తాడో, తనకు వ్యూస్ తక్కువ ఉన్నప్పుడు అది నాకు నచ్చదు. మీకు నా వీడియోస్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.